హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చిస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 20. ఎస్, సో లాస్ట్ వీక్ చూసుకుంటే టెల్చిస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ అయితే పెట్టలేదన్నమాట, బికాస్ వేరే వీడియోస్ తోటి బిజీగా ఉండడం వల్ల. బట్ ఈ వీక్లో మనం లాస్ట్లో జరిగిన 2 వీక్స్ న్యూసెస్ అన్నీ కవర్ చేసేద్దాం. అంటే లాస్ట్ వీడియో ఎప్పుడు చేశారు? April 4th. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని న్యూసెస్ అయితే ఈ 14 డేస్కి సంబంధించినవి అయితే కవర్ చేసేద్దాం. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3కి సంబంధించి ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. October 2025 రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దాని నుంచి 2 క్యారెక్టర్ విజువల్స్ వచ్చాయన్నమాట. ఇవి మాస్టర్ విజువల్స్. సో ఒకటి చూసుకుంటే మాస్టర్ కింగ్ ఓరోచి అని చెప్పి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ సెకండ్ చూసుకుంటే గ్యోరో అని చెప్పి. అంటే ఎంతమంది మీలో ఈ యానిమే కోసం వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో అయితే తెలపండి. సో నేనైతే చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాను భయో. సో ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఏ కపుల్ ఆఫ్ కుకూస్ సీజన్ 2. ఎస్, సో ఫైనల్లీ కపుల్ ఆఫ్ కుకూస్ సీజన్ 2 అయితే వస్తుంది. ఇది జూలై 2025లో రిలీజ్ కాబోతుంది అనమాట. దానికి సంబంధించి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మీలో ఎంతమంది అడిగారు కపుల్ ఆఫ్ కుకూస్ సీజన్ 2 గురించి చెప్పు బ్రో అని చెప్పి. అండ్ ఫైనల్లీ ఆ సీజన్ 2 వస్తుంది మీకోసం. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే మకేనే టూ మెనీ లూజింగ్ హీరోయిన్స్. సో ఈ యానిమే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనం పెద్ద ఫ్యాన్ అయిపోయామో దాని గురించి మాట్లాడాం కూడా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ సీజన్ 2 కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. స్టూడియో అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారనమాట, తీసుకొని రాబోతున్నారని. ఎగ్జాక్ట్గా ఎప్పుడు లేకపోతే కీ విజువల్స్ ఏమీ రిలీజ్ చేయలేదు, జస్ట్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే గ్రాండ్ బ్లూ సీజన్ 2. సో ఇది చూసుకుంటే జూలై 7th రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు దానికి సంబంధించి కొత్త టీజర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఐ మీన్ ట్రైలర్. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పటికీ కూడా మీరు ఇంకా గ్రాండ్ బ్లూ చూడలేదా? ఇదే మీకు టైము, కరెక్ట్ టైము. గ్రాండ్ బ్లూ చూసేయండి, మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే కైజు నెంబర్ 8 సీజన్ 2. సో ఇది కూడా జూలై 2025లోనే సంబంధంలో రాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కైజు హక్కే విజువల్స్ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు, మనకు తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించి విజువల్ 10 అయితే రిలీజ్ చేశారో అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తారు, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ద డార్విన్ ఇన్సిడెంట్ యానిమే. సో దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇది జనవరి 2026 అయితే రిలీజ్ కాబోతుంది, అంటే నెక్స్ట్ ఇయర్. లెట్ మీ టెల్ యూ, టీజర్ చూడడానికి అయితే బ్రహ్మాండంగా ఉంది. మీకు కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో మన నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే టౌగెన్ అంకీ యానిమే. సో ఇప్పుడు దీనికి సంబంధించి స్ప్రింగ్ విజువల్ రిలీజ్ చేశారు. సో ఇది జూలై 2025 రాబోతుంది ఇది కూడా. అండ్ ఇది చూసుకుంటే చాలా హైప్ ఉంది. సో దీనికి సంబంధించి స్ప్రింగ్ విజువల్ రిలీజ్ చేశారు. ఆ స్ప్రింగ్ విజువల్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక మన నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే మై హ్యాపీ మ్యారేజ్. సో దీనికి సంబంధించి అఫీషియల్లీ కొత్త యానిమే ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ అయింది. సో న్యూ యానిమే అనౌన్స్డ్ అయితే చెప్పారు, కానీ అది సీజన్ 3 లేకపోతే ఓవియానా మూవీయా ఏం క్లారిటీ లేదు. మోస్ట్ లైక్లీ సీజన్ 3 ఉంటుంది. సో చూద్దాం అది ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటో అని చెప్పి. సో మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే టు ఇయర్ ఎటర్నిటీ సీజన్ 3. సో ఇది చూసుకుంటే October 2025 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్, ఇంత మంచి న్యూస్ నేనైతే ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు భయ్యా. 3500 అబ్బా సాయిరామ్, ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. సో దీనికి సంబంధించి టీజర్ విజువల్ కూడా రిలీజ్ చేస్తారు, అది కూడా మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇప్పుడు వైలెట్ ఎవర్ గార్డెన్ ఆథర్ ఉన్నారు కదా. సో ఆయన నుంచి ఒక కొత్త ఒక షో అయితే రాబోతుంది అనమాట యానిమే చూసుకుంటే. అండ్ దీని పేరే కనా అకాత్సుకి, అంటే ఏజెంట్స్ ఆఫ్ ద 4 సీజన్స్ అని చెప్పి. ఇది విట్ స్టూడియో నుంచి రాబోతుంది. వాళ్ళిద్దరు టైప్ అయ్యారంటే మీకు ఎలా ఉంటుందో చూద్దాం. దానికోసం నేనైతే ఏగర్గా వెయిట్ చేస్తున్నా. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే డేట్ లైవ్ యానిమే నుంచి ఇంకో కొత్త ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ అయింది. అది ఎగ్జాక్ట్గా ఏంటి ఏమనేది చెప్పలేదు, కానీ ఒక ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ అయిందనమాట. దానికి సంబంధించి ఒక విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే గచ్చియాగుట. దీని నుంచి క్యారెక్టర్ విజువల్ అయితే కొత్తది రిలీజ్ అయింది. ఇది కూడా మీకు సేమ్ జూలై 2025 సమ్మర్లోనే రాబోతుంది. క్యారెక్టర్ అయితే ఎంజిన్ అనమాట. దానికి సంబంధించి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే స్పై ఫ్యామిలీ సీజన్ 3 నుంచి మనకి ఒక కొత్త క్యారెక్టర్ విజువల్ రిలీజ్ అయిందనమాట. అదే లాయిడ్ ఫోర్జర్. ఎస్, సో పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ స్టిల్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇదైతే October 2025 అయితే రిలీజ్ కాబోతుంది. అంటే ఇంకొక న్యూస్ విషయానికి వెళ్ళిపోతే మై హీరో అకాడమీ యువర్ నెక్స్ట్ మూవీ ఉంది కదా.
సో ఆ మూవీ అయితే ఫైనల్లీ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్లో ఉందన్నమాట. మన ఇండియాలో కూడా చూసుకుంటే చూడాలనుకుంటే వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇక నెక్స్ట్ చూడగలిగితే ద గోస్ట్ ఇన్ ద షెల్ నుంచి మళ్ళీ ఇంకో కొత్త యానిమే. ఈ గోస్ట్ ఇన్ ద షెల్ ఎంత పాపులర్ అంటే దీని నుంచి వస్తూనే ఉన్నాయి రీబూట్స్. బట్ ఈసారి ఇది సైన్స్ సార్ స్టూడియో నుంచి రాబోతుంది. అంటే డండడా స్టూడియోలో ఆబ్వియస్లీ వాళ్ళు అయితే చిచ్చిపడేస్తారు. దీనికి సంబంధించి కొత్త టీజర్ విజువల్ రిలీజ్ చేస్తారు. స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. అండ్ ఇదైతే 2026లో రాబోతుందని చెప్పారు. సో ఇక మన నెక్స్ట్ చూడగలిగితే ఇది బిగ్గెస్ట్ న్యూస్ ఈ వీడియోలో. అదే జోజోస్ బిజారే అడ్వెంచర్ స్టీల్ బాల్ రన్ ఫైనల్లీ అనౌన్స్ అయిపోయింది యానిమే. దానికి సంబంధించి క్యూజువల్ కూడా రిలీజ్ చేశారు. స్టూడియో డేవిడ్ ప్రొడక్షన్స్ నుంచి రాబోతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ భయ్యా, ఇప్పటివరకు జోజో చూడలేదా? చూసేయండి. ఫస్ట్ మీకు 1-2 సీజన్స్ స్లో అనిపించినా కానీ తర్వాత సెకండ్ పార్ట్ నుంచి మీకు థర్డ్ పార్ట్ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. సో వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. యా, జోజో ఇప్పుడు మిస్ అయ్యారంటే తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు ఎందుకు చూడలేదా అని చెప్పి. ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే జాదూగార్ ఏ విచ్ ఇన్ మంగోలియా. సో ఇది ఒక కొత్త యానిమే ప్రాజెక్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. దానికి సంబంధించి ఒక చిన్న టీజర్ లాగా రిలీజ్ చేశారు. అది కూడా చూపిస్తాను. అండ్ ఇది కూడా చూసుకుంటే స్టూడియో సైన్స్ ఆరు నుంచే రాబోతుంది. అసలు ఏంటిది స్టూడియో సైన్స్ ఆరు ఎందుకు ఇలాగ అన్ని ప్రాజెక్టులు తీసుకుంటున్నారు? ఇది వాళ్ళ స్టైలే కాదు. బట్ ఎందుకో తెలుసా, రీసెంట్గా వాళ్ళు ఒక పెద్ద ప్రొడక్షన్ కింద అయితే వచ్చారనమాట. సో అప్పటి నుంచి ఇవన్నీ జరగడం మొదలుపెట్టాయి. సో యా, ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ నుంచి ఒక స్పెషల్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఆర్మర్డ్ ఆల్ మైట్ అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ బై ద వే ఈ ఫైనల్ సీజన్ కూడా మీకు అక్టోబర్ 2025 అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. ఎస్, ఇంకొక క్రేజీ న్యూస్, ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 2 year రిటర్న్ అంటే మాంగా వాల్యూమ్ 25 తోటి అయితే ఎండ్ కాబోతుంది అనమాట. అంటే ఇంకో త్వరలోనే టూ year రిటర్నిటీ కూడా ఎండ్ కాబోతుంది, విచ్ ఈజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక ఒక మంచి ఎండింగ్ అయితే అదే చాలు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. సో మన నెక్స్ట్ విషయం కలిపితే రెడ్ గర్ల్ ఫ్రెండ్ సీజన్ 3 ఉంది కదా, సీజన్ 4 ఉంది కదా కొత్తది, జూలై 2025లో రాబోతుంది. ఇది కూడా సేమ్. సో ఇప్పుడు దీనికి సంబంధించి డేట్ విజువల్స్ అయితే స్టార్ట్ చేశారు. వీటిల్లో క్యారెక్టర్ రుకా షరాసినాకి సంబంధించిన ఒక క్యారెక్టర్ విజువల్ రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. వెళ్ళి ఇది కామన్ వీళ్ళు రిలీజ్ చేయడం. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే కింగ్డమ్ సీజన్ 6 అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. అక్టోబర్ 2025లో రిలీజ్ కాబోతుంది. సో ఇప్పటికి కూడా చూడకపోతే వెంటనే చెక్ చేసేయండి. కింగ్డమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ సీజన్స్ మీకు CGI వల్ల చూడలేరు యానిమేషన్, బట్ వన్స్ చూడడానికి ట్రై చేయండి, లేదా మాంగా అయినా చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంతటితోటి ఈ వీడియోని అయితే ఏం చేసేద్దాం. చాలా న్యూసెస్ అయితే వచ్చాయన్నమాట. చాలా న్యూసెస్ గురించి చెప్పేశాను. అండ్ యా, మళ్ళీ నెక్స్ట్ షోలో తొమ్మిది బాబాను.